గుణాల పట్ల ఆసక్తి లేని, జ్ఞానంలో స్థిరమైన వ్యక్తి భగవంతుని ప్రీత్యర్థం చేసిన కర్మలు బంధాన్ని కలిగించవు. అటువంటి కర్మలు జ్ఞానంలోనే లీనమై కర్తను భౌతిక ప్రభావాల నుండి విముక్తుడిని చేస్తాయి. అర్పణ, ఆహుతి, అగ్ని, కర్త, ఫలము ఇవన్నీ భగవత్సంబంధంతో బ్రహ్మమయంగా మారుతాయి. కృష్ణ భక్తిభావనలో చేసే ప్రతి కార్యము యజ్ఞమై కర్తను నిత్యధామానికి చేర్చుతుంది. కొందరు దేవతలను లక్ష్యంగా యజ్ఞాలు చేస్తారు, మరికొందరు పరబ్రహ్మానికే యజ్ఞాన్ని సమర్పిస్తారు. యజ్ఞానికి అసలైన లక్ష్యం దేవదేవుడైన విష్ణువు సంతృప్తి కావడమే. బ్రహ్మచారులు ఇంద్రియాలను నిగ్రహాగ్నిలో ఆహుతి చేస్తారు. గృహస్థులు నియమబద్ధమైన భోగాన్ని యజ్ఞరూపంలో నిర్వహిస్తారు. కొందరు ఇంద్రియకార్యాలు, ప్రాణకార్యాలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేస్తారు. ఈ యోగం లక్ష్యం ఆత్మానుభూతి మరియు భౌతికాసక్తి నిర్మూలన. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ, జ్ఞానయజ్ఞం వంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంద్రియ నిగ్రహం ద్వారా ఉన్నతస్థితిని సాధించేందుకు సహకరిస్తాయి. ప్రాణ, అపాన వాయువుల నియంత్రణ ద్వారా యోగులు సమాధిస్థితిని సాధిస్తారు. ఆహార నియమం కూడా ఇంద్రియ నిగ్రహానికి సహాయక యజ్ఞంగా మారుతుంది. కృష్ణ భక్తిభావనలో ఉన్నవారికి ప్రత్యేకమైన ప్రాణాయామ సాధనలు అవసరం ఉండవు. భగవత్సేవలో నిరంతరం లగ్నమై ఉండడం వలన సహజంగానే ముక్తిస్థితి కలుగుతుంది. యజ్ఞార్థాన్ని తెలిసినవారు యజ్ఞాల ద్వారా పాపాల నుండి శుద్ధిపడతారు. యజ్ఞశిష్టామృతాన్ని ఆస్వాదించినవారు నిత్యమైన భగవద్ధామానికి చేరుకుంటారు. అన్ని యజ్ఞాల తుదిలక్ష్యం ఇంద్రియ నిగ్రహం మరియు భౌతికబంధ విమోచనమే. ఆ మార్గాలలో అత్యుత్తమమైనది భగవద్గీతలో చెప్పబడిన కృష్ణ భక్తిభావన మార్గమే. యజ్ఞమును నిర్వహించని వ్యక్తికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖం లభించదు. కాబట్టి యజ్ఞం అనేది కేవలం కర్మకాండ కాదు, జీవన సాఫల్యానికి మౌలిక ఆధారం. వేదాలలో పేర్కొన్న వివిధ యజ్ఞాలు అన్నీ కర్మల నుండే ఉద్భవించినవే. వాటి అసలు ఉద్దేశాన్ని గ్రహించినవాడు క్రమంగా దేహబంధనము నుండి ముక్తిని పొందుతాడు. భౌతిక ద్రవ్యాలతో చేసే యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞము అత్యుత్తమమైనది. చివరకు అన్ని కర్మయజ్ఞాలు దివ్యజ్ఞానంలోనే పరిపూర్ణతను పొందుతాయి. నిజమైన జ్ఞానం వినయంతో గురువు దగ్గరకు వెళ్లి ప్రశ్నలు వేసి సేవ చేయడం ద్వారా లభిస్తుంది. తత్వదర్శులైన జ్ఞానులు మాత్రమే శిష్యునికి యథార్థ జ్ఞానాన్ని ప్రసాదించగలరు. సత్యజ్ఞానం పొందినవాడు తిరిగి మోహానికి లోనవడు. అన్ని జీవులను భగవంతునిలోనే తనతో ఏకత్వంలో చూడగల దృష్టి కలుగుతుంది. ఎంతటి పాపి అయినా దివ్యజ్ఞాన నౌక ద్వారా దుఃఖసాగరాన్ని దాటగలడు. భగవంతునితో తన నిజమైన సంబంధాన్ని తెలుసుకోవడమే ముక్తి మార్గం. మండే అగ్ని కట్టెలను బూడిద చేసేలా జ్ఞానాగ్ని కర్మఫలాలను నాశనం చేస్తుంది. పాపఫలాలు మాత్రమే కాదు, పుణ్యఫలాలు కూడా జ్ఞానంతో లయమవుతాయి. ఈ లోకంలో దివ్యజ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. భక్తియోగంలో పరిపక్వత సాధించినవాడు ఈ జ్ఞానాన్ని తనలోనే అనుభవిస్తాడు. శ్రద్ధతో ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞానసాధన చేసినవాడే జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం లభించిన వెంటనే అతడు పరమశాంతిని శీఘ్రంగా అనుభవిస్తాడు. శాస్త్రాలపై శ్రద్ధలేని, సంశయగ్రస్తుడైన వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు. సంశయాత్ముడికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. భక్తియోగంలో కర్మఫలాలను త్యజించి జ్ఞానంతో సంశయాలను నాశనం చేసినవాడు ఆత్మలో స్థిరపడతాడు. అటువంటి వ్యక్తిని కర్మలు బంధించవు, అతడు నిజమైన విముక్తుడవుతాడు.